హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సిరి ఫుడ్స్. ఇవాళ ఈ వీడియోలో సేమియా ఉప్మాని పొడి పొడిలాడుతూ వచ్చేలాగా ఎలా తయారు చేసుకోవాలో చిన్న చిన్న టిప్స్ తోటి చాలా టేస్టీగా సింపుల్గా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చేసి చూపిస్తాను. సేమియా ఉప్మా చేసుకోవడానికి ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక మూకుడు పెట్టుకోండి. దాంట్లోకి ఇక్కడ చూపిస్తున్నాను కదా, నేను ఈ గ్లాస్ తోటి ఒక గ్లాసుడు సేమియాని తీసుకుంటున్నాను. ఇది రోస్టెడ్ సేమియా కాదండి, నార్మల్గా ఉండే పచ్చి సేమియానే తీసుకుంటున్నాను. ఈ సేమియాని ఇలా మూకుట్లో వేసుకుని 3 నుంచి 4 నిమిషాల పాటు మంటను మీడియం ఫ్లేమ్లో ఉంచుకుని ఎర్రగా అయ్యేంత వరకు వేయించుకోవాలి. మాడిపోనివ్వకూడదు. చూడండి, ఇలా కలర్ చేంజ్ అయిన తర్వాత దీన్ని ఒక ప్లేట్లోకి తీసేసుకుని పక్కన ఉంచుకోవాలి. అలానే రోస్టెడ్ సేమియాతో చేస్తే టేస్ట్ అస్సలు బాగుండదండి. ఇప్పుడు అదే మూకుట్లో 2 టేబుల్ స్పూన్ల నూనె మాత్రమే వేసుకోండి. సేమియా ఉప్మాకి నూనె ఏమాత్రం ఎక్కువైనా కూడా అస్సలు బాగుండదు. నూనె వేడెక్కాక 1/2 టీ స్పూన్ ఆవాలు వేసి చిటపట్లాడనివ్వండి. తర్వాత 1 టీ స్పూన్ పచ్చిశనగపప్పు, 1 టీ స్పూన్ మినపప్పు వేసి ఈ పోపుని బాగా వేయగనివ్వండి. మంటను మీడియం ఫ్లేమ్లో ఉంచుకుని చేసుకోండి. ఇలా ఈ పోపు వేగిన తర్వాత దీంట్లోకి 1 ఇంచు అల్లం ముక్క, 3 పచ్చిమిరపకాయలని సన్నగా చిన్నగా కట్ చేసుకుని వేసుకోవాలి. ఏ ఉప్మాకైనా కూడా అల్లం వేసుకుంటే రుచి చాలా బాగుంటుంది. తర్వాత ఒక పెద్ద సైజు ఉల్లిపాయని ఇలా సన్నగా పొడవుగా కట్ చేసుకుని వేసుకోండి. కరివేపాకు 2 రెబ్బల్ని ఫ్రెష్గా ఉన్నవి వేసుకోండి. ఇలా వేసుకున్నాక ఉల్లిపాయలు వేగేంత వరకు వేయించుకోవాలి. ఇలా ఉల్లిపాయలు లైట్గా వేగిన తర్వాత ఒక మీడియం సైజ్ టమాటాని చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నది దీంట్లోకి వేసుకోండి. టమాటా తొందరగా సాఫ్ట్గా అవ్వడానికి ఒక 1/2 టీ స్పూన్ ఉప్పు వేసి అడుగు నుంచి పై వరకు బాగా కలుపుకుని మూత పెట్టేసి మీడియం టు హై ఫ్లేమ్లో ఒక 2 నిమిషాలు అలా మగ్గనివ్వండి. ఇలా మూత పెట్టేసి ఉంచడం వల్ల టమాటా తొందరగా సాఫ్ట్గా అవుతుంది, అలాగే ఉల్లిపాయ కూడా సాఫ్ట్గా మెత్తగా మగ్గుతుంది. 2 నిమిషాల తర్వాత మూత తీసి ఒక్కసారి మరలా ఈ పోపు అంతా కూడా బాగా కలిపేసుకుని దీంట్లోకి నీళ్లు వేసుకోవాలి. 1 గ్లాసు సేమియా తీసుకున్నాం కదండి, 1 గ్లాసు సేమియాకి అదే గ్లాస్ తోటి 1.5 గ్లాసుల నీళ్ళని వేసుకోవాలి. అదే కనుక మీరు సేమియాని ఫ్రై చేయకుండా వేసుకుంటే కనుక వేడివేడి నీళ్లు వేసుకోండి. మనం ముందే ఫ్రై చేసుకున్నాం కాబట్టి మామూలు నార్మల్గా ఉన్న చల్లటి నీళ్ళనే వేస్తున్నాను. ఇలా నీళ్లు వేసేసాక రుచికి సరిపడా ఉప్పు వేసేసుకుని ఒక్కసారి ఉప్పు కలిసేలా కలుపుకుని రుచి చూసుకోండి. ఉప్పు సరిపోకపోతే మరలా వేసుకోవచ్చు. ఉప్పు కలిపిన తర్వాత ఇలాగా 5 లేదా 6 చుక్కల నిమ్మరసాన్ని ఈ నీళ్ళలోకి వేసుకోండి. ఇలా నిమ్మరసం వేయడం వల్ల ఉప్మా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. మీకు అస్సలు పుల్లగా అనిపించదు, టేస్ట్ బాగుంటుంది. ఇలా కలిపేసుకున్న తర్వాత ఈ నీళ్ళని బాగా మరగనివ్వాలి. హై ఫ్లేమ్లో ఉంచుకుని మరిగించండి. ఇలా నీళ్లు బాగా మరుగుతూ ఉంటాయి కదా, ఇప్పుడు దీంట్లోకి మనం వేయించి పక్కన ఉంచుకున్న సేమియాని దీంట్లోకి వేసేసుకోవాలి. మనం వేయించి ఉంచుకున్నాం కాబట్టి మనం ఎలా వేసేసినా కూడా అది అస్సలు ఉండలు కట్టదండి, ముద్దగా అవ్వదు. ఇలా సేమియా వేసేసిన తర్వాత ఒకసారి నీళ్ళలో సేమియా బాగా కలిసే విధంగా ఇలా కలుపుకుని హై ఫ్లేమ్లో ఉంచుకుని ఒకసారి మరగనివ్వండి. ఇలా మరుగుతూ ఉన్నప్పుడు మీడియం టు హై ఫ్లేమ్లోకి మధ్యలోకి మంటను అడ్జస్ట్ చేసుకుని ఉంచండి. ఇలా 2 నిమిషాలు మరిగిన తర్వాత మనకి కొంచెం నీళ్ళన్నీ ఎగిరిపోయి కొంచెం నీళ్ళు ఉన్నట్టుగా కనబడతాయి కదా, ఆ టైంలో మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకుని ఒకసారి ఉప్మా అంతా కలిపి ఇలా మూత పెట్టేసి 3 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లోనే అలా వదిలేయండి. 3 నిమిషాల తర్వాత చూస్తే మనకి సేమియా ఉప్మా చక్కగా తయారైపోతుందండి. సేమియాలు అన్నీ కూడా చక్కగా మెత్తగా ఉడుకుతాయి, అలాగే చక్కగా విడివిడిగా వచ్చేస్తుంది. చూస్తున్నారు కదా, ఇలా వచ్చేస్తుంది అనమాట. ఇంతేనండి. ఈ టైంలో అడుగున నీళ్ళు ఏమీ లేకుండా చూసుకుని అప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే. ఇంతేనండి, సేమియా ఉప్మా అనేది పొడిపొడిలాడుతూ తయారైపోయింది. ఇప్పుడు దీన్ని స్టవ్ ఆఫ్ చేసేసాక పక్క నుంచి ఇంకొక నిమిషం అలాగే ఉంచేసి తర్వాత సర్వ్ చేసుకోండి. ఇంకా పొడిపొడిలాడుతూ వస్తుంది. ఇంతేనండి. ఈ వీడియో చూసి మీరు ట్రై చేస్తే మీకు ఎలా వచ్చిందో నాకు తప్పకుండా తెలియచేయండి. ఇలాంటి టేస్టీ అండ్ యమ్మీ రెసిపీస్ కోసం సిరి ఫుడ్స్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.